విశ్వ బ్రాహ్మణ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ తెలిపారు. రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులంతా ఐక్యమత్యంతో ఉండి జాతి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నర్పేటలోని విశ్వ బ్రాహ్మణ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి హేమసుందర్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశ్వ బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ హేమసుందర్ ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా నిరంతరాయంగా హనుమాన్ జయంతి పర్వదినాన వేలాది మందికి అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా సంఘం గౌరవ అధ్యక్షులు జవ్వాది కుర్మాచార్యులను అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాలస్వామి, సంఘం నాయకులు గుండు మధుసూదన్ రావు, కడారు జయకృష్ణ, వేల్పల కుమార్, శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో భక్తులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా జై హనుమాన్ అని మారుమోగుతా ఉన్నాయి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏదైతే ఒక భక్తులు నమ్ముతా ఉంటారో యుగ యుగాల నుంచి ఆ హనుమంత స్వామిని, ఆంజనేయ స్వామిని నమ్ముకుని ఏ పని చేసినా భయం లేకుండా ఆ పని నిర్విఘ్నంగా కొనసాగుద్దని మన భారతీయుల్లో ఉన్నటువంటి నమ్మకం. అలాగే శ్రీరామచంద్రమూర్తిని తెలుసుకుని ఏ పని చేసినా అది ఏ ఆటంకం లేకుండా ముందుకెళ్ళొద్దని కూడా. మరి వాళ్ళ హనుమత్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడలా ప్రతి వీధిలోనూ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆ స్వామివారి పేరు మీద. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని గుళ్ళకి కూడా పొద్దున్న నుంచి నేను తిరుగుతా ఉన్నా. ఇప్పుడే ఇక్కడికి బీసెన్ రోడ్ లో రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అలాగే జాతిలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఈరోజు మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన హేమసుందర్ గారికి, అలాగే నగర అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తి గారికి, అలాగే డాక్టర్ సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉండే మా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ ఒక విన్నపం చేస్తున్నాము. త్వరలో జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఇండ్ల గురించి జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. మరి ప్రతి ఒక్కరి గురించి జనాభా లెక్కల్లో విశ్వ బ్రాహ్మణుల మేము అనేది తీసుకురావాలని అందరికీ తెలియజేస్తున్నాము. అలా కాకుండా చేసే వృత్తి పేరు చెప్పుకుంటున్నారు. వృత్తి పేరు చెప్పుకోవడం వల్ల మా జాతి చాలా తక్కువగా చూపిస్తుంది గవర్నమెంట్ దృష్టిలో. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్కలు చూపిస్తున్నారు. అలా కాకుండా మేము దాదాపు రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నాము. ఆ 25 లక్షల మందిని కనీసం 7% వచ్చేసాము. అలా కాకుండా ఈసారి ప్రతి ఒక్కరూ విశ్వబ్రాహ్మణులమని తెలియజేయాలని అందరికీ తెలియజేస్తున్నాము. హేమసుందర్ గారు ఏర్పాటు చేసిన ఈ హనుమత్ జయంతి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. గత 3 ఏళ్లుగా చేస్తున్నాడు. అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే హనుమంతుడి యొక్క గొప్పతనం మనకు రామాయణంలో చాలా గొప్పగా చెప్పారు. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మన బలం మనకు తెలియట్లేదు. మనం హనుమంతుడు ఎంత గొప్ప పాత్ర అంటే ఒక మనిషికి నమ్మకస్తుడు, అంటే ఒక రాజుకి నమ్మకంగా ఉండడమే కాకుండా ఆయన గుండెలు పగలదీస్తే అందులో కనబడే పరిస్థితిలో ఉన్నాడంటే అంత నమ్మకంతో ఉంటూ హిందూ ధర్మంలో అదే నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి హిందువు కూడా మరొక హనుమంతుడు అని ముందుకు సాగాలని, ప్రతి హనుమంతుడి శక్తి హనుమంతుడు తెలియదని మన హిందువుల శక్తి మనకు తెలియట్లేదు. ఆ విధంగా ముందుకెళ్లాలని హనుమత్ జయంతి శుభాకాంక్షల రోజున నేను తెలియజేసుకుంటూ, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి బీఆర్టీఎస్ రోడ్లో విశ్వ హిందూ పరిషత్ బైక్ ర్యాలీ ఉంది. అందరూ వచ్చి పాల్గొని మన యొక్క హిందూ ధర్మాన్ని, హిందువులు ఎంతమంది ఉన్నారనే దానికి బైక్ ర్యాలీ ద్వారా ప్రతి చోట జరుగుతుంది. ఈరోజు బీఆర్టీఎస్ రోడ్లో అందరూ హాజరు కావాలని
మరొకసారి హనుమతి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను గవర్నర్పేట స్వర్ణకార సంఘ సెక్రటరీని. గత 3 సంవత్సరాలుగా ఈ హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమ్మరి పార్వతమ్మ గారికి, డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ గారికి, మరియు మా అధ్యక్షులు గొత్తి శ్రీనివాస్ చక్రవర్తి గారికి, మా సోదరుడైన కడారు వెంకటేశ్వర గారికి,